ఇప్పుడే నీకు లాటరీ 5 కోట్లు తగిలిందనండి ఆడ ముఖం ఎలా ఉంటది? వెలిగిపోద్దండి. ఎంత వెలుగు అనుకున్నారు? అయ్యో బాబోయ్. ఒక అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని, ఒరే అమ్మాయినే నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటే ఆడ ముఖం ఎలా ఉంటది? వెలిగిపోద్ది. వద్దురా తల్లో అది ఏమంటే కంచు వద్దామంటాడా? వెలిగిపోద్ది ముఖం. అంటే మనకి ఇష్టమైనది ఉన్నప్పుడు మన ముఖం ఎలా ఉంటది? వెలిగిపోద్ది. ఇప్పుడు బైబుల్ మీ చేతుల్లోకి వచ్చాక చూడంగానే మీ ముఖం ఏమైపోవాలి? వెలిగిపోవాలి. అది చెప్పాడు. ధర్మశాస్త్రమునందు ఆనందించుచు యెహోవా గ్రంథమున దేవారాత్రము ధ్యానించడం అంటే ఏంటండి? ధ్యానం అంటేనంటే శ్వాస మీద ధ్యాస అన్నాడు ఒకడు. ఇక్కడ ఆ ధ్యానం గురించి మాట్లాడతాడు. ఏ ధ్యానం తెలుసా? రీసెర్చ్. ఏంటది? రీసెర్చ్ అంటే అర్థం ఏంటి తెలుసా? పరిశోధన, లోతుగా విశ్లేషణ చేయటం. దేనిని విశ్లేషణ చేయాలి? వాక్యాన్ని విశ్లేషణ చేయాలి. అప్పుడేనండి బైబిల్లో ఏం రాయబడిందో మనకు అర్థమవుతుంది. ఈరోజు లోతుగా చదవాలి ఎంతమంది ఉన్నారు? వాక్యాన్ని అయితే చదవరగానే వాక్యం చెప్పి పైగారిని మాత్రం లోతుగా విశ్లేషణ చేస్తారండి. ఆయన సూట్ వేసాడా? కారు మీద వచ్చాడా? సైకిల్ మీద వచ్చాడా? ఏమంటే ఆయనకి పెళ్ళి అయిందా? ఎంతమంది పిల్లలు అంటారు? ఇవన్నీ మనకెందుకండి? అవునా? ఎందుకు ఆయన తల ఇగ్గుతలా లేకపోతే ఒరిజినలేనా? మనకెందుకండి? చాలా మంది 190 మంది డిస్కషన్లు ఇవే పెడతారు. ఒకవేళ యంగగా ఉన్న కుర్రాడు వాక్యం చెప్తున్నాడు, పెళ్ళి అయిందంటారా అబ్బాయికి? మా అమ్మాయి ఉంది. చూసారా ఎలా మాట్లాడతారు? వాక్యం గురించి మాట్లాడతారా?